సో అప్పటి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి రాజులు ఏం చేస్తారంటే ఈ కన్స్ట్రక్షన్లు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, ఈ వంతెనలు కావచ్చు, చాలా వరకు ఈ కట్టడాలు కట్టుడు స్టార్ట్ చేస్తారు. దానికి వీళ్ళకు లేబర్ కావాలి. సో ఆ టైంలో సౌదీ జనాభా చాలా తక్కువ, మళ్ళా వాళ్ళు ఏంటంటే ఈ స్థాయిలో పని చేయలేరు. సో అందుకోసమని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కఫాలా సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. వేరే దేశాలకు వీసాలు పంపించి అంటే పనిచేసే వ్యక్తులను పిలిపించుకొని పని చేసుకునేటోళ్ళు. సో అప్పటి నుంచి 1950 నుంచి ఇట్లా వీసాలు ఇచ్చి సౌదీ అరబ్ దేశాలకు ఈ లేబర్లను కావచ్చు, అంటే పనిచేసే వ్యక్తులను కావచ్చు తీసుకుని స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక డబ్బులు వస్తున్నాయి కదా, పెద్దగా దాని గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. అందుకోసమని మందిని తీసుకొచ్చుడు, వాళ్ళు ఇష్టం ఉన్నట్లు యూజ్ చేసుడు, వాళ్ళను చిత్రహింసలకు గురి చేసుడు, వెట్టి చాకిరి అంటారు చూసినాం. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు మనకు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండినో సేమ్ అదే, వాడు ఎంత అంత తీసుకోవాలి, ఏ పని చెప్తా పని చేయాలి అన్న రీతిలో అక్కడైతే నడిచింది ఈ కఫాలా సిస్టమ్.